అరే మామ, బ్యాక్ బెంచ్ అంటే ఆ చింతపండు గాడికి చీప్గా కనిపిస్తుందిరా. ఒకసారి గాడికి ఇచ్చేయాల్సిందే. అరే మామ, ఆడు తాగేది చీప్ బ్రాండ్ కాదురా, పెద్ద పెద్ద బ్రాండ్ తాగుతాడు ఆడు. నీ చెప్పావులే పచ్చగడ్డి. నేనన్నది ఆడు తాగే బ్రాండ్ల గురించి కాదురా. ఆడు బ్యాక్ బెంచ్ వాళ్ళని చిన్న చూపు చూస్తున్నాడని అర్థం. నీ ఎర్రి. అయితే ఏం చేద్దాం మామ? అందుకే ఈ రోజు నుంచి బ్యాక్ బెంచ్ విడిచిపెట్టి ఫస్ట్ బెంచ్లో కూర్చుందాం. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్. వద్దరా ఫస్ట్ బెంచ్, మనకు లాస్ట్ బెంచే బెస్ట్. వేస్ట్ లేదు, బెస్ట్ లేదు. ఎప్పుడు ఆ చింతపండు గడి కళ్ళు లాస్ట్ బెంచ్ మీదనే ఉంటాయి. అందుకే ఈ రోజు నుంచి మనం ఫస్ట్ బెంచ్. అరే మామ వద్దురా, ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే మన తాత తీస్తాడు రా చింతపండుగాడు. అలా కాదు మామ, నిన్న చూసావుగా లాస్ట్ బెంచ్ వల్లనే ఫస్ట్ అడిగిండు. అందుకే ఈ రోజు నుంచి మనం ఫస్ట్ బెంచ్ రా, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్. వద్దరా మనకు ఫస్ట్ బెంచ్. ఇదిగో మామ, ఆ చింతపండు సార్ వస్తాడు, మూసుకొని ఇక్కడే కూర్చో. వెనక పోయినామనుకో దూర తీరుద్ది. హాయ్ అందరికీ, ఈరోజు మన క్లాస్లో a+b² ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. మీ అందరికీ a+b² ఫార్ములాస్ వచ్చా? వచ్చు సార్. ఓ వెరీ గుడ్. మీ అందరికీ a+b² ఫార్ములాస్ వచ్చు అన్నమాట. ఏ బాలు, యూ స్టాండప్ చెప్పు. ఊరి దొంగేదో, అందుకే రా పద్దన్నది నేను ఫస్ట్ బెంచ్. ఇప్పుడు చూడు ఆ చింతపండు గాడు, ఇప్పుడు నా తాట తీస్తా. ఏ ఫస్ట్ బెంచ్ ఏంట్రా మీరిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు సార్, a+b² a+b² a+b². ఏ అదేరా a+b² ఎన్నిసార్లు చెప్పురా, చెప్పు. అరే మామ కాపాడరా. ఆపండి సార్. ఏంట్రా ఆనంద్, నువ్వు చెప్తావా? చెప్పు. అరే బాలు, నువ్వు కూర్చో. ఏంటి సార్ మేము చెప్పేది మీరు వినేది? ఇంతకు మీ క్లాస్ ఏంటి? లెక్కలు అంటే మ్యాథ్స్. 1 2 3 4 ఉన్న చోట్ల ఏబిసిడీలు ఉన్నాయి. అంటే ఆ బ్రిటిషర్స్ మమ్మల్ని అప్పుడెప్పుడో పాలించిన ఆ భాషను మీరు ఇంకా గుర్తుపెట్టుకుంటున్నారు. ఇది అన్యాయం కాదా సార్? మేము చెప్పాం సార్, మేము చెప్పాం. ఆ భాషపై ఉన్న మా పగ ఇంకా అలానే ఉంది సార్. అవునరా నాన్న, అవును. ఆ భాష మనకెందుకు, మన భాషలోనే అడుగుతా, చెప్పు. అడగండి సార్, ఎన్ని అడుగుతారో అడగండి. మన భాషలో, మన తెలుగు భాషలో అడగండి సార్. మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమి లేదురా నాన్న, a+e² సూత్రం చెప్పు. అదేలా సార్ చెప్పేది? అదేం లేదురా నాన్న, ab+లా i రాసి చెప్పు. ఏరా నాన్న రాదా, మరి ఎందుకురా ఇదవ నాటకాలు? ఆ భాష ఈ భాష అని మూసుకొని కూర్చో. దెబ్బలు పడాలరా నాన్న. అచ్చి బాబు. అరే మామ, ఈ చింతపండు రసం తీసిండ్రా. అందుకే మామ నేను చెప్పింది ఫస్ట్ బెంచ్లో అద్దాని. నువ్వే వినలే, ఇప్పుడు దూల తీరిందా? ఒరే దుర్మార్గుడా, వాడు కొట్టిన దెబ్బల కన్నా నువ్వు నవ్వుతూనే నాకు ఎక్కువ మండుతున్నదిరా. ఒరే కొట్టినా కూడా కొట్టింది నిన్ను కాదు కదరా, ఎన్నైనా చెప్తావు. ఏ మామ 100 రూపాయలు చూడ, అక్కడ 100 రూపాయలు. పొట్టోడా, ముందు నేను చూసా. అరే ముందు నేను చూశాను రా, అక్కడ 100 రూపాయలు ఉన్నాయి. అరే ముందు ఎవరు చూస్తే ఏంట్రా, దొరికింది నాకు కదరా. అయితే ముగ్గురు సమానంగా పంచుకుందాం, ఓకే? అరే బాలుగా నీకు 30, అరే పొట్టోడా నీకు 30. తీసినందుకు నాకు 40 రా. అరే అటలు అరటిపండు, ముందు నేను చూశాను రా, అందుకు నాకు 40. అరే ముందు నేను చూశాను కాబట్టి నాకు 40 రూపాయలు. అరే మామ అక్కడ చూడరా. ఏంట్రా ఇంకో 100నా? అరే మామ చైన్ రా. అరే మామ, ఈ చైన్ అమ్మితే మన నెల రోజులు తిరిగే ఉండదురా. నువ్వు నీ దొంగ బుద్ధి. అరే మామ ఎక్కువ మాట్లాడకు, దాన్ని మేము దొంగతనం చేయాలి. అది దొరికిందిరా, దారికి వచ్చిన ప్రసాదాన్ని ఎవరు కాదంటారు? అరే మామ, ఇది పంచుకోవడానికి 100 200 కాదురా, ఒక అమ్మాయి చైను. దీన్ని మోసుకొని పోలీస్ స్టేషన్లో ఇద్దాం పద. మరి 100రా? అరే మామ,
రేపు 100 రూపాయలని నూడిల్స్ తీసుకొని 2/3 చేసుకొని తిన్నా. మా అమ్మ నన్ను సరుకులు తెమ్మన్నదిరా. నేను సరుకులు తీసుకొని వస్తా. సరేరా. అరే నువ్వు పద. ఏంటి తాత, నీదేమైనా పోయిందా? లేదు బాబు. మరి ఎందుకు తాత పోలీస్ స్టేషన్కి వచ్చావు? ఏంటి బాబు, ఏమైనా పోగొట్టుకుంటేనే రావాలా? బాబోయ్, తాతయ్య పంచులు కడతాడు అనుకున్నా, పంచులు కూడా వేసిస్తున్నాడుగా. సార్ వచ్చేస్తున్నారు. వీరయ్య కూర్చో. ఎంతసేపు అయింది వచ్చి? ఆఫీసర్స్, వీరయ్య వచ్చాడని చెప్పాలి కదా. ఏమైనా ఇచ్చారా వీరయ్యకి? గిరి, వీరయ్యకి ఒక కాఫీ. ఎందుకు సార్ నాకు ఇంత మర్యాద ఇస్తున్నారు? ఇంతకు మీకేం కావాలి? ఏంటి వీరయ్య, నీకు మర్యాద చేయడం తప్ప నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నీకు చేస్తున్నాను వీరయ్య. అరే మామ, ఈ తాతయ్య పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు రోయ్. అవునరా మామ. ఇంతకు నన్ను పిలిపించిన పని ఏంటో చెప్పండి సార్. ఆఫీసర్స్, ఇదే వీరయ్య నీలో నాకు నచ్చింది. ఏదైనా నువ్వు సూటిగా చెప్తా. ఏంటి వీరయ్య నవ్వుతున్నావు? నేనేం అడుగుతానో నీకు తెలుసు, నువ్వేమి ఇయ్యాలో నీకు తెలుసుగా. ఇచ్చే వీరయ్య, ఇచ్చే. లేదు సార్, దానికోసం నా ప్రాణాలు పోయినా పర్లేదు. దాన్ని మాత్రం ఎవరికి అమ్మలేను సార్. ఎందుకు వీరయ్య ఇప్పుడు ప్రాణాల గురించి? ఈ ప్రాణం కన్నా ఇంకొక విలువైన ప్రాణం ఉండగా. ప్రజలకు సాయం చేసే మీరే అన్యాయం చేస్తున్నారు సార్. ఎందుకు సార్ మీకు ఈ పోలీసు ఉద్యోగం? ఈ ఉద్యోగం మానేసి ఇలాంటి బ్రోకర్ పనులు చెయ్యండి సార్. ఏంట్రా పిచ్చి కుక్క, నాలో నేను రాక్షసుని పడుకోబెట్టి నీతో మంచిగా మాట్లాడుతుంటే నువ్వు బ్రోకరిజం చేస్తున్నంటున్నావు. నరికి పోగులు పెడుతున్నా కొడక్క. నేను నలుగురికి అన్నం పెట్టే రైతుని సార్, కానీ ఎవరికి అన్యాయం చెయ్యలేదు. నేను పండించే పంట నలుగురికి కడుపు నింపాలని కోరుకునేవాడిని సార్. కానీ ఆ భూమిని మీరు ఒక ఎదవకి కట్టబెట్టాలనుకుంటున్నారు. మీరు బ్రోకర్ కాకపోతే ఇంకేంటి సార్? నేను ఒక రైతుని సార్. బాగా నిన్ను పండించమన్నది. అది నీ వృత్తి, ఇది నా వృత్తి. నీ ఆకలి కోసం నువ్వు పండించుతున్నావు, పంటను అమ్ముతున్నావు. నేను కూడా అంతే, ఇది నా వృత్తి. హలో సార్, మీరు చేస్తుంది తప్పు. ఏరా, నువ్వు భయమైన హీరో అనుకుంటున్నావా తప్పు అప్పుల గురించి మాట్లాడుకోవడానికి? అబ్బా సార్, మీరు నా గురించి చాలా అనుకుంటున్నారు. తప్పని చెప్పడానికి ఏ పెద్ద హీరో అక్కర్లేదు సార్, మానవత్వం ఉంటే చాలు. అయితే ఏంట్రా ఇప్పుడు మమ్మల్ని కొడతావా? అబ్బా సార్, అంత లేదు సార్. నా దగ్గర చిన్న మొబైల్ ఉన్నది, అందులో చిట్టి కెమెరా ఉన్నది, వీడియో తీసిన అంతే. అరే కొర్ర కొంక, ఆ వీడియో నన్నేం చేస్తుందిరా? నేనేం చెయ్య సార్, ఏం చేస్తానో రేపు చూడండి. అయితే నువ్వు బయటికి ఎలా వెళ్తావో నేను చూస్తా. అరే గిరి, గేట్లా అయిరా. ఆగండి సార్, ఇంతకు మేమెవరో తెలుసా? ఎవరు నువ్వు? పెద్ద పొడింగివా? స్టూడెంట్స్. మేము తలుచుకుంటే మీరు ఉండరు, మీ పోలీస్ స్టేషన్ ఉండరు. పద తాత, ఎవడు ఆపుతాడో చూస్తాం.